హాయ్ ఫ్రెండ్స్. హౌ ఆర్ యూ అండి? ఫ్రెండ్స్, మనకి వాట్సాప్ గ్రూప్‌లో సభ్యులు కానివ్వండి, అలాగే యూట్యూబ్‌లో కామెంట్స్ రూపంలో కానివ్వండి, సార్ ఇలాగా మాకి ఏపీ హైకోర్ట్ నుంచి పోస్ట్ రిలీజ్ చేయడం జరిగింది. నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే మేము అప్లై చేయడం కూడా జరిగింది. కానీ ఇప్పుడు ఏ సిలబస్ చదవాలి? ఏ టాపిక్స్ చదవాలి? ఏ సబ్జెక్ట్ చదవాలి? దాని మీద మాకు కంప్లీట్‌గా అవగాహన లేదండి అని చాలా మంది అడుగుతున్నారండి. మనకేదైనా ఇప్పుడు డీఎస్సీ కానివ్వండి, టెట్ కానివ్వండి, లేదంటే సంథింగ్ గ్రూప్ 2 కానివ్వండి, ఏంటంటే మనకు సిలబస్ ఏంటనేది మనకు ముందుగా తెలుసు. ఎందుకంటే ఇప్పుడు డీఎస్సీ తీసుకున్నట్లయితే అకాడమిక్ బుక్స్, అలాగే పై సబ్జెక్టు లేదంటే సైకాలజీ సంథింగ్ అలా తీసుకుంటాం. అలాగే గ్రూప్ 2 సిలబస్ ఏంటంటే గ్రూప్ 2లో ఇప్పుడు పేపర్ 1, పేపర్ 2 ఏ సిలబస్ ఎంత అనేది మనకు తెలుస్తది. కానీ ఈ కోర్టుకు సంబంధించినటువంటి పోస్టులు ఏదైనా సరే, అంటే ఎగ్జాంపుల్ ఒక ఇంటర్మీడియేట్ దగ్గర నుంచి గ్రాడ్యుయేషన్ వరకు, అంటే జూనియర్ అసిస్టెంట్ సంథింగ్ ఈ విధంగా ఏ సిలబస్ చదవాలో కూడా ఎవరికీ తెలీదండి. ఎందుకంటే పర్టిక్యులర్ టాపిక్స్ అని ఏముండవు. దీనికి కోర్టుకు సంబంధించినటువంటి ఒక ఏదైనా అవగాహన ఉంటే, అంటే జ్యుడిషియల్ డిపార్ట్మెంట్‌లో చేసిన వర్కర్స్, అంటే ఏంటంటే ఒక అడ్వకేట్స్ కానివ్వండి, లేదా సంథింగ్ స్టాఫ్ కానివ్వండి, వీళ్ళకి ఏంటంటే కోర్టుకు సంబంధించినటువంటి అసలు ఏ టాపిక్స్ ఉంటాయని అనలైజ్ చేసి కంప్లీట్‌గా ఇవ్వడం జరుగుతుంది. సో, అందులో నేను కూడా ఒక అడ్వకేట్‌గా జస్ట్ నాకు కూడా ఖాళీ లేక చాలా ఒక 10 డేస్ నుంచి అలా కామెంట్స్ రూపంలో అడుగుతున్నారు. అలాగే వాట్సాప్ గ్రూప్‌లో కూడా అడుగుతున్నారండి. ఖాళీ లేక మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్‌లో మళ్ళీ నేను బయటకి వెళ్ళిపోవాల్సొస్తది. సో, ఏంటంటే ఈ హాఫ్ అన్ అవర్‌లో మీకు ఉపయోగపడే విధంగా ఏ టాపిక్ చదవాలి? అలాగే దీని మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది సార్ అని చాలా మంది అడుగుతున్నారండి. దీని పర్టిక్యులర్‌గా మెటీరియల్ అంటే ఏముండదు. నేను చెప్తానది. ఆ మెటీరియల్ ఎక్కడ దొరుకుతది? ఏ టాపిక్ చదవాలనేది క్లియర్‌గా నేను చెప్తాను. ఒక్కసారి ఒక హాఫ్ అన్ అవర్ నా మీద కాన్సంట్రేషన్ చేసి వినండి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ముఖ్యంగా ప్రధానమైనటువంటి టాపిక్స్ ఈ 5 టాపిక్స్ మనం తీసుకున్నట్లయితే, ఫస్ట్ వన్ లీగల్ యాప్టిట్యూడ్ అండి. సార్, లీగల్ యాప్టిట్యూడ్ అంటే ఏంటి? ఇది కోర్టు పరిభాషలో వాడబడేటువంటి పదజాలం అండి. పదజాలం గురించి మనం తెలుసుకోవాలి. అంటే ఎగ్జాంపుల్‌గా మనం తీసుకున్నట్లయితే, ఇప్పుడు కోర్టు పరిభాషలో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే స్టే ఆర్డర్ అంటారు. స్టే ఆర్డర్ అంటే ఏంటో తెలీదు. నెక్స్ట్ ఏంటంటే ఇంజెక్షన్ ఆర్డర్ అంటారు. రిట్లు అంటారు. ఈ కోర్టు పరిభాషలో వాడుతున్నటువంటి పదజాలాలకి అర్థం మనం తెలుసుకోవాలండి. కంప్లీట్‌గా ఈటి మీద ఎక్కువగా మాక్సిమం వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం కోర్టుకు సంబంధించినటువంటి పోస్టులకి మనం ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి, దానికి రిలేటెడ్ కంటెంట్ ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా సరే ఇప్పుడు బ్యాంకింగ్ అనుకోండి, బ్యాంకింగ్‌లో మ్యాథ్స్ అది ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. మ్యాథ్స్ కానివ్వండి, ఇంగ్లీష్ కానివ్వండి అలాగా. అదే విధంగా ఇప్పుడు టీచింగ్ అనుకోండి, టీచింగ్ సంబంధించినటువంటి అంటే థర్డ్ క్లాస్ నుంచి 8థ్ క్లాస్ వరకు బుక్స్ ఎలాగో, అలాగే ఇక్కడ మనకి ఏ కాంపిటేటివ్ మనం ప్రిపేర్ అవుతున్నామో ఆ కాంపిటేటివ్ సంబంధించినటువంటి కంటెంట్ ఏమైనా ఉంటే ముందు దానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి జ్యుడిషియల్ డిపార్ట్మెంట్, అంటే కోర్ట్ అంటే జ్యుడిషియల్ డిపార్ట్మెంట్. సో, ఏంటంటే లీగల్ యాప్టిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. సార్, ఇది ఎక్కడ దొరుకుతది మెటీరియల్? పర్టిక్యులర్‌గా ఏ మెటీరియల్ కూడా మీరు వెతికినా దొరకదు. ఇది ఎక్కడ దొరుకుతదో లాస్ట్‌ని చెప్తాను. ఈ మెటీరియల్ ఏంటనేది ఎలా ప్రిపేర్ అవ్వాలనేది క్లియర్‌గా చెప్తాను. అయితే లీగల్ యాప్టిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. 99% మనం ఎక్కువగా ప్రిపేర్ అవ్వాల్సిన టాపిక్ ఏంటంటే, కోర్టుకు సంబంధించినటువంటి జూనియర్ అసిస్టెంట్ కావండి, టైపిస్టులు కానివ్వండి, సంథింగ్ ఏదైనా కోర్టుకు సంబంధించినటువంటి అంటే ఇంటర్మీడియేట్, గ్రాడ్యుయేషన్ లెవెల్‌లో ఉన్నటువంటి పోస్టులన్నిటికి కూడా ఈ టాపిక్స్‌లో మెయిన్ టాపిక్ లీగల్ యాప్టిట్యూడ్. అంటే కోర్టు పరిభాషలో వాడబడుతున్నటువంటి పదజాలాలకు అన్నిటికీ కూడా మనం క్షుణ్ణంగా అర్థం తెలుసుకోవాలి. ఎగ్జాంపుల్ చెప్పాను కదండీ! స్టే ఆర్డర్ లేదంటే రిట్టు లేదంటే బెయిల్ అంటే ఏంటి? స్టే ఆర్డర్ అంటే ఏంటి? లేదంటే ఇంజెక్షన్ ఆర్డర్ అంటే ఏంటి? ఇలా సంథింగ్ కోర్టు పరిభాషలో వాడుతున్నటువంటి పదజాలాలకు అన్నిటికి కూడా మన మీనింగ్ తెలియాలి. అంటే ఎగ్జాంపుల్ లీగల్ యాప్టిట్యూడ్ ఇవి ఒక విషయం. నెక్స్ట్ అలాగే రిట్లు. రిట్లు అంటే ఏంటి? ఏ కోర్టులకి ఏ రిట్ల అధికారం కలదు? ఇలా అంటే లీగల్ సంబంధించేటువంటి అంటే చట్టము, జ్యుడిషియరీ లీగల్ సంబంధించేటువంటి అంశాలన్నీ కూడా క్షుణ్ణంగా మనం చదువుకోవాలి, అర్థం చేసుకోవాలి. అంటే రిట్లు ఎలా ఉపయోగించాలి? రిట్లు ఎక్కడ వాడతారు? రిట్లు అనేది జిల్లా కోర్టులో వేయాలా? లేదంటే హైకోర్టులో వేయాలా? లేదంటే సుప్రీం కోర్టులో వేయాలా? అలాగే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే ప్రజా ప్రయోజనాల వాజ్య తరపున ఏ కోర్టులో మనం అప్లై చేసుకోవాలి? జిల్లా కోర్టులో చేయొచ్చా? లేదంటే డిస్ట్రిక్ట్ లేదంటే మండల స్థాయి కోర్టులో చేయొచ్చా? లేదంటే సబ్ కోర్టులో చేయాలా? లేదంటే సివిల్ కోర్టులో చేయాలా? లేదంటే క్రిమినల్ కోర్టులో చేయాలా? అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే ఇవన్నీ కూడా క్లియర్‌గా నేను మన వాట్సాప్ గ్రూప్‌లో సభ్యులకి నేను చెప్తాను.
అప్పుడు మీరు వాట్సాప్ మీకు ఎక్కడైనా ఏదైనా మీరు ప్రిపేర్ అవుతుండేటప్పుడు సార్ ఇక్కడ పిల్ అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే ఏంటి సార్ అని చెప్పి నాకు అక్కడ డౌట్ వచ్చిందని అడిగితే నేను క్లియర్ గా వాయిస్ మెసేజ్ అని చెప్తాను, లేదంటే డైరెక్ట్ గా మెసేజ్ టైప్ చేశాను మీకు ఇవ్వడం జరుగుతుంది. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేది ఏంటంటే మనకు నేరుగా ఏ విషయాన్నైనా సరే, అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి మన ఇంట్లో సమస్య కానివ్వండి, అలాగే మన మన బంధువుల సమస్య కానివ్వండి, మన స్నేహితుల సమస్య కానివ్వండి, మన కుటుంబ సభ్యుల సమస్య కానివ్వండి, లేదంటే ఆస్తులు సంబంధించినటువంటి అంటే మన పర్టికులర్ గా మన వ్యక్తిగత విషయాలు, మన వ్యక్తిగత కుటుంబ విషయాల గురించి నేరుగా మనం కోర్టుకి వెళ్ళొచ్చు. అది మన జ్యుడిషియల్లో మనం అప్లై చేసుకుంటాం. అలా కాకుండా ఎగ్జాంపుల్ ఎక్కడో మహారాష్ట్రలో కానీ లేదంటే ఉత్తరప్రదేశ్ ఇప్పుడు కుంభమేళా జరిగింది. కుంభమేళలో జరిగినటువంటి ఇప్పుడు తొక్కిసలాటలో కొంతమంది కొన్ని వందల మంది చనిపోయారు. అది ప్రభుత్వ లోపం వల్ల అలా జరిగింది అనుకోండి. దానిని డైరెక్ట్ గా నేరుగా ప్రజా ప్రయోజనాల వాజ్యం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కింద డైరెక్ట్ గా నేరుగా హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ద్వారా మనం అప్లై చేసుకునే రైట్స్ మనకు ఉంది. అది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో మనకి ఇవ్వబడింది, అలాగే మన చట్టంలో కూడా ఇవ్వబడింది. ఇది అంటే ఎక్కడో నీకు సంబంధించిన విషయం, అంటే నీ వ్యక్తిగత విషయం కాదు, నీ ఫ్యామిలీ విషయం కాదు, నీ కుటుంబ విషయం కాదు కదా, మరి నేరుగా హైకోర్టుకి వెళ్ళవలసిన రైట్స్ నీకు ఎలా ఉందంటే దట్ ఈస్ కాల్డ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. ఇది నేరుగా ఏ కోర్టుకి వెళ్ళాలంటే హైకోర్టుకి కానీ సుప్రీంకోర్టు కానీ మాత్రమే వెళ్ళాలి ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ మీద. అంటే ఒక మండల స్థాయి కానీ, మన జ్యుడిషియల్లో ఉన్నటువంటి మండల స్థాయి కానీ, లేదంటే సబ్ కోర్టు కానీ, లేదంటే జిల్లా కోర్టు కానీ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ మీద వెళ్ళకూడదు. దీనికి రైట్స్ లేదు. సో నేరుగా పిల్ అనేది ఏంటంటే హైకోర్టుకి సుప్రీంకోర్టుకి చెందుతుంది సంబంధించినది అని అర్థం చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఈ పిల్ అని కానివ్వండి హైకోర్టులో అంటే రిట్లు వేయాలన్నప్పుడు ఎగ్జాంపుల్ ఇంకా మళ్ళీ కోవరాంటో, హెబియస్ కార్పస్, అలాగే మాండమస్, సెర్సియారీ ఇలాంటి రిట్లన్నీ కూడా డిస్ట్రిక్ట్ కోర్టులో మనం వేయడానికి అవకాశం లేదు. ఇది హైకోర్టు కానీ నేరుగా సుప్రీంకోర్టు కానీ మనం వేసుకోవచ్చు. అలాగే ఇవేంటంటే ఇప్పుడు ఇలాంటివన్నీ కోర్టు పరిభాషలో ఉన్నటువంటి సంబంధించిన అన్ని కూడా జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ లో అది రిట్లు కానివ్వండి లేదంటే సంథింగ్ ఏదైనా కానివ్వండి, అంటే జ్యుడిషియరీకి సంబంధించినవన్నీ కూడా పదాలు ఏ పదాలు వాడుతున్నారు, కోర్టులో ఏ పదాలు వాడతారు, ఆ పదాలకు అర్థం ఏంటి, ఆ పదాలకి రైట్స్ ఎక్కడ ఉంది, హక్కులేంటి, దానికి ఇవేంటి అనేది ఖచ్చితంగా మనకు లీగల్ యాప్టిట్యూడ్ మొత్తం ఉంటుంది. సార్ ఈ లీగల్ యాప్టిట్యూడ్ మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది అంటే ఒకే ఒక మెటీరియల్ దొరుకుతుంది. అది నేను చివరిగా చెప్తాను, ఒక్క సెకండ్ వెయిట్ చేయండి. ఇక నెక్స్ట్ పాలిటీ అంటే పొలిటికల్ సైన్స్ అంటాం, లేదంటే పాలిటిక్స్ అంటాం. సో పాలిటీలో సార్ ఇది అంత పాలిటిక్స్ మొత్తం మనం చదవాలంటే ఇండియన్ పాలిటీ ఉంది, అలాగే ఏపీ పాలిటీ ఉంది, సంథింగ్ ఈ పాలిటిక్స్ ఇవన్నీ కూడా ప్రిపేర్ అవ్వాలంటే ఎంత టైం పడుతుంది సార్, ఇది గ్రూప్ 2 లెవెల్ కదా సార్ అంటే అదేం అవసరం లేదండి. సింపుల్ గా ఎప్పుడు కూడా కాన్సన్ట్రేషన్ చేయవలసింది ఏంటంటే మనం ఏదైతే ప్రిపేర్ అవుతున్నామో దానికి సంబంధించినటువంటి కంటెంట్ ని మాత్రమే అందులో ముఖ్యంగా మనం ఆలోచించాలి. అదే నేను ఎప్పుడు చెప్తున్నాను, డిఎస్సి వాళ్ళు కానీ టెట్ వాళ్ళు కానివ్వండి, ఫిల్టరింగ్ చేయడం రావడం గొప్ప అండి. ఏది చదవడమో తెలిసినోడు గొప్ప, ఏది చదవకూడదో తెలిసినోడు ఇంకా గొప్ప. అంటే ఏదైనా ఒక మెటీరియల్ తీసుకుంటే 300 పేజీలు మొత్తం మహాభారతంలో చదువుతారు. అదేం కాదు, అందులో ఏది ఉపయోగపడుతుంది, ఏది ఇచ్చే అవకాశం ఉంది, ఎలా ఫిల్టర్ చేయాలి అని తెలిసినోడే గొప్ప. ఆ 300 పేజీల్లో 20 పేజీల నుంచి మాత్రమే వీటిలోకి వస్తుందండి. మిగిలిన 280 పేజీలు వదిలేయాల. ఆ 280 పేజీలు కూడా వదిలేసిన ఆడు మహామేధావి. ఎందుకంటే తక్కువ టైంలో ఎక్కువగా సద్వినియోగం చేసుకునే కెపాసిటీ ఎవరికైనా ఉంటుందంటే ఏది చదవాలో టాపిక్ తెలిసినోడు గొప్ప అయితే ఏది చదవకూడదో తెలిసినోడు ఇంకా గొప్ప. మీకు ఎప్పుడైనా ప్రిపేర్ అవుతున్నప్పుడు సార్ నేను ఈ టాపిక్ చదువుతున్నాను, ఎస్పెషల్లీ లేదంటే షెడ్యూల్ గురించి చదువుతున్నాను, లేదంటే అమెండ్మెంట్స్, లేదంటే ఆర్టికల్స్, లేదంటే సమ్ సెక్షన్స్ చదువుతున్నాను, ఈ సెక్షన్స్ ఈ ఇంపార్టెంటా కాదని మీకు వాట్సాప్ గ్రూప్ లో నన్ను అడిగితే నేను చూశాను, నేను బ్లూటిక్స్ వచ్చింది, నేను ఖాళీగా ఉన్నానంటే డెఫినెట్ గా మీకు నేను సమాధానం ఇస్తాను. ఇలా ప్రిపేర్ అవ్వండి, ఇది ప్రిపేర్ అవ్వండి, ఈ టాపిక్ వదిలేసండి, ఈ టాపిక్ ఇంపార్టెంట్, ఈ అమెండ్మెంట్స్ ఇంపార్టెంట్ అని నేను ఖచ్చితంగా చెప్తాను వాట్సాప్ గ్రూప్ లో ఖచ్చితంగా. ఇక పాలిటీ అంటే మనకి పాలిటీ మొత్తం చదవడం అవసరం లేదండి, పాలిటీ పదజాలాన్ని టచ్ చేయండి చాలు, సింపుల్. పాలిటిక్స్ మొత్తం ఇప్పుడు నేర్చుకోమని చెప్పట్లేదు, విత్ ఇన్ మంత్ లోనే విత్ ఇన్ డేస్ లోనే పాలిటిక్స్ మొత్తం నేర్చుకుని అసలు ఒక్కటి పాలిటీ పదజాలం అనేది ఎక్కడ దొరుకుతుందో ఒకసారి చూడండి.
పాలిటీ పదజాలం కూడా దీని మెటీరియల్ మ్యాక్సిమం సింగిల్ గా మెటీరియల్ దొరకపోవచ్చు. ఏదైనా మెటీరియల్లో పాలిటీ పదజాలం అని ఉన్నట్లయితే అది మీరు కంటిన్యూగా మీరు చూడండి. అంటే పాలిటీలో పదజాలం అంటే ఏంటి సార్ అని మీరు కొందరు అడగొచ్చు. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు పార్లమెంటు సమావేశానికి కావాల్సినటువంటి సభ్యుల సంఖ్య ఎంత అని అనుకోండి, దాన్ని ఏమంటారు? కోరం. అలాగా అంటే కోరము. ఇలాగా పాలిటీలో ఉపయోగించినటువంటి రాజ్యాంగంలో ఉపయోగించినటువంటి పదజాలం, పాలిటిక్స్ సంబంధించినటువంటి పదజాలాలన్నీ నేర్చుకోండి. అంతకు మించి ఎక్కువగా పాలిటిక్స్ లో డెప్త్కి వెళ్ళకండి. ఓకేనా? పాలిటీలో ఉన్నటువంటి పదజాలాల అర్థం మొత్తం మీరు తెలుసుకోండి. అది నేను చెప్పేది. పాలిటీ పదజాలం. మీకు డౌట్స్ వస్తే ఆ పదజాలాలు కూడా వీడియో చేయండి అని మీరు అడిగితే నేను నా ఖాళీ టైం చూసుకొని డెఫినెట్గా నేను ప్రిఫరెన్స్ ఇస్తాను. నెక్స్ట్ వన్, ఇక్కడ పాలిటీ పదజాలాలు మొత్తం చూసుకోండి. అంటే పాలిటిక్స్ లో ఏ పదాలైనా సరే మీకు క్షుణ్ణంగా మనకి తెలిసి ఉండాలి. అది నేను చెప్పింది. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు లేదా పార్లమెంట్ సమావేశాలు కోరం అంటే ఏంటి, ఇలా సంథింగ్ 0 అవర్ అంటే ఏంటి, ఇవి తెలియాలి. అంటే 0 అవర్ అంటే ఏంటి, కోరం అంటే ఏంటి, 1/3 నిష్పత్తి అంటే ఏంటి, ఏ విధంగా చేస్తారు. అంటే పాలిటిక్స్ లో ఉన్నటువంటి పదాలకి అర్థాన్ని తెలుసుకోండి. అంతకు మించి పాలిటిక్స్ డెప్త్ గా చదివి టైం వేస్ట్ చేసుకోకండి. ఓకే, దట్స్ ఇట్. నెక్స్ట్ వన్ చూడండి. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. సార్ మనకి జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ కి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కి సంబంధం ఏంటి సార్ అని అడగచ్చు. పాలిటిక్స్ కి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కి ఎప్పుడు కూడా అవినాభావ సంబంధం ఉంది. నేను చాలా సార్లు చెప్పాను కూడా. సోషల్ నేను వీడియోలు నేను చేయడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా పాలిటీ కానివ్వండి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, ఈ రెండిటికి సంబంధించినటువంటి పార్ట్ 1 పార్ట్ 2 నేను సోషల్ సింపుల్ గా అర్థమయ్యే విధంగా, అంటే మాక్సిమం ఈ 2 వీడియోలు చూస్తే మీకు పాలిటిక్స్ మాక్సిమం పదజాలం కాకుండా రిమైనింగ్ మీకు పాలిటిక్స్ అలాగే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 2 పార్ట్ కూడా చేయడం జరిగింది. అది చూస్తే ఈజీగా, అంటే ఎగ్జాంపుల్ ఈ అడ్మినిస్ట్రేషన్ కి దీనికి సంబంధం ఏంటంటే పాలిటిక్స్ కి అడ్మినిస్ట్రేషన్ సంబంధం ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చాలా మంది కొంతమంది తెలియకపోవచ్చు. అంటే ఇప్పుడు మ్యాథ్స్ స్టూడెంట్స్ కానీ లేదంటే సైన్స్ స్టూడెంట్ వాళ్ళకి ఏంటంటే సార్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అంటే ఏంటి, అతని వృత్తి ఏంటి, అతని రైట్స్ ఏంటి, అతని హక్కులు ఏంటి, అతను చేయవలసిన డ్యూటీ విధి విధానాలు ఏంటి అని తెలియాల. అంటే ఎగ్జామ్ లో ఒక బిట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఆడిటర్ కంట్రోలర్ విధిలోకి వస్తుందా, లేదంటే ప్రధానమంత్రి విధిలోకి వెళ్తుందా, లేదంటే గవర్నర్ విధిలోకి వెళ్తుందా అని అడుగుతారు. సో పాలిటిక్స్ కి అడ్మినిస్ట్రేషన్ కి ఎప్పుడూ కూడా హౌస్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ అవినాభావ సంబంధం ఎలా ఉందో అలాగే పాలిటిక్స్ లేకుండా అడ్మినిస్ట్రేషన్ ఉండదు, అడ్మినిస్ట్రేషన్ లేకుండా పాలిటిక్స్ ఉండదు. సో ఈ రెండిటికి సంబంధం కాబట్టి ఈ రెండిట్లో వాడుతున్నటువంటి ఇప్పుడు ఆర్టిలర్ కంట్రోలర్ జనరల్ అలాగే అటార్నీ జనరల్ అంటే ఏంటి, దానికి ఏంటి విధి విధానం, ఇప్పుడు లోకాయుక్త ఇలాంటివన్నీ ఏంటి, ఈ అడ్మినిస్ట్రేషన్ కి ఈ పాలిటిక్స్ సంబంధం ఉంది. కాబట్టి ఇవన్నిటికీ మీనింగ్ క్లియర్ గా నేను పార్ట్ 1 పార్ట్ 2లో నేను చేయడం జరిగింది. దానికి మీకు లింక్స్ కావాలంటే నాకు డిస్క్రిప్షన్ లో నాకు వాట్సాప్ లింక్ ఉంది. వాట్సాప్ లింక్ లో అడిగితే వాట్సాప్ లో నేను డెఫినెట్ గా నేను షేర్ చేశాను ఆల్రెడీ, మళ్ళీ కావాలంటే షేర్ చేస్తాను. సో ఆ వీడియోలు చూడండి. అలాగే ఇక్కడ పాలిటిక్స్ మనం తీసుకున్నట్లయితే చాలా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఒకటి గుర్తుపెట్టుకోండి, పాలిటిక్స్ లో చాలా ఇంపార్టెంట్ అండి. ఇది నేను మర్చిపోయాను అనుకుంటాను. ఇండియన్ కాన్స్టిట్యూషన్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అంటే రాజ్యాంగం, ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి మనకి పార్లమెంటు, రాజ్యాంగం అనగానే ఆటోమేటిక్ గా పార్లమెంట్ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది. పార్లమెంట్ అనగానే అక్కడ లోక్సభ కానీ అలాగే లోక్సభ కానీ రాజ్యసభ కానీ లేదంటే ఎగువ సభ కానీ దిగువ సభ కానీ ఇవి కూడా అడగడం జరుగుతుంది. మళ్ళీ అంటే లోక్సభని ఏమని పిలుస్తారు, వేరే పదజాలంతో ఏమని పిలుస్తారు, అలాగా రాజ్యసభను వేరే పదంగా ఎలా ఉపయోగిస్తారు, ఈ విధంగా కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. సో పార్లమెంట్ గురించి మాత్రం పైపైన క్షుణ్ణంగా తెలుసుకోండి. అంటే పార్లమెంట్ లో లోక్సభ ఎగువ సభ ప్లస్ అలాగే రాష్ట్రపతి ప్లస్ ఇప్పుడు పార్లమెంట్ అనగానే చాలా మంది అనుకుంటారు ఏంటంటే పార్లమెంట్ లో ఉభయ సభలు అంటే లోక్సభ ప్లస్ రాజ్యసభ అనుకుంటారు. కానీ పార్లమెంట్ అంటే మీనింగ్ ఏంటి అంటే లోక్సభ ప్లస్ రాజ్యసభ ప్లస్ రాష్ట్రపతి ఈజ్ ఈక్వల్ టు పార్లమెంట్. ఓకే ఫ్రెండ్స్, అది కూడా అడగడం జరుగుతుంది. అనేక కోర్టు ఎగ్జామ్స్ లో అనలైజ్ చేసి మన ప్రీవియస్ పేపర్ మోడల్ పేపర్ చూస్తే అందులో అడగడం జరిగింది. నేను చూశాను కాబట్టి నేను చెప్తున్నాను. ఒక వీడియో చేసేటప్పుడు ఏదైనా ఖచ్చితంగా నేను అనలైజ్ చేసిన తర్వాతే, నేను కంప్లీట్గా కన్సిడర్ అయిన తర్వాత మాత్రం నేను వీడియో చేయడానికి ఇష్టపడతాను. సగం నేను చెప్పను. ఎందుకంటే నా మీద డిపెండ్ అయిన చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. సో వాళ్ళందరూ నా శ్రేయభిలాషులు, నా ఫాలోవర్స్ అందరూ కూడా, వాళ్ళకి ఎప్పుడు ఇబ్బంది కలగకూడదని నేను క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇక్కడ పాలిటిక్స్ లో చూసరికి పార్లమెంట్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. అంటే
ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగంలో షెడ్యూల్స్, ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయో అన్ని షెడ్యూల్స్, ఆ షెడ్యూల్ వీడియో కూడా చేయడం జరిగింది. అది కూడా వాట్సాప్ లో లింక్ షేర్ చేస్తాను. నెక్స్ట్ ఏంటంటే షెడ్యూల్ ని చాలా కన్ఫ్యూజ్ లేకుండా, ఈ 12 షెడ్యూల్ ని కూడా ఎలా కన్ఫ్యూజ్ లేకుండా గుర్తుపెట్టుకోవాలి, ఏ షెడ్యూల్లోకి ఏ అంశం వెళ్తుంది అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. అలాగే ఆర్టికల్స్, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్. అలాగే అమెండ్మెంట్స్, సవరణలు. అమెండ్మెంట్స్ అనేది ఎప్పుడు కోట ఏ కాంపిటేటివ్కి వెళ్ళినా పాలిటిక్స్ అడిగితే అమెండ్మెంట్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఇవ్వడం జరగాల్సిందే. అమెండ్మెంట్స్ లేకుండా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉండదు, అది ఇంక్లూడింగ్ పాలిటిక్స్ టాపిక్ వస్తే. ఓకే ఫ్రెండ్స్, అమెండ్మెంట్స్ చాలా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. అమెండ్మెంట్స్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేయండి. అమెండ్మెంట్స్ మీద కూడా వీడియో చేయాలంటే చాలా టిపికల్ టాపిక్. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ ఒక 48 అమెండ్మెంట్ ఉంది, అందులో ఒక అంశం 2 అంశాలు అయితే ఈజీగా లాజిక్స్ తోనో కోర్స్ తోనో మనం పెట్టగలం. కానీ అలా కాకుండా ఒక 50, 60, 70 అంశాలని ఒక అమెండ్మెంట్ లో ఎమర్చాలంటే అది సాధ్యపడదు. సో దాన్ని డెప్త్ గా క్లియర్ గా మనం అర్థం చేసుకోవాలి. అది కూడా క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేయమంటే నేను చేస్తాను డెఫినెట్లీగా. ఓకే, సో ఏంటంటే అమెండ్మెంట్స్ కానివ్వండి, ఆర్టికల్స్ కానివ్వండి, అలాగే షెడ్యూల్స్ కానివ్వండి, అలాగే రాష్ట్రపతి అధికారాలు, ముఖ్యంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అధికారాలు, అలాగే లోక్సభ స్పీకర్ అంటే ఏంటి, అలాగే డిప్యూటీ స్పీకర్ అంటే ఏంటి, అలాగే ఉపరాష్ట్రపతి, అలాగే రాజ్యసభకు ఉన్నటువంటి ఉపరాష్ట్రపతి హోదాలో కాకుండా రాజ్యసభ చైర్మన్ గా తన శాలరీ తీసుకుంటాడు. ఇలాంటి విషయాలన్నీ కూడా అంటే కాన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి పై టాపిక్స్ అన్ని క్లియర్ గా చదవండి, ఇంక్లూడింగ్ పాలిటీ. అంటే పాలిటీ అనగానే పాలిటీలో ముఖ్యంగా పదజాలము, రాజ్యాంగము, అందులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పదవులు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, ఈ విధంగా. ఓకే, ప్రోటెన్ స్పీకర్ అంటే ఏంటి, డిప్యూటీ స్పీకర్ అంటే ఏంటి, ఇలాగా మొత్తం కూడా నిక్షుణ్ణంగా తెలుసుకోండి. తర్వాత మనకి ఇందులో ఉన్నటువంటి షెడ్యూల్ కానీ, ఆర్టికల్స్ కానీ, అమెండ్మెంట్స్, ఇవన్నీ కాన్సన్ట్రేషన్ చేయండి. పైనే డెప్త్ గా అందులోకి వెళ్ళిపోకండి, ఎందుకంటే తక్కువ టైం ఉంటుంది మనకి. సో పాలిటిక్స్ అలాగే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నటువంటి పదజాలాలు కూడా, అంటే ఎగ్జాంపుల్ ఆడిటర్ జనరల్ అంటే ఏంటి, ఓకే, అలాగా. నెక్స్ట్ కంట్రోలర్ ఆడిటర్ జనరల్, అలాగే అటార్నీ జనరల్, లోకాయుక్త, ఇవన్నీ కూడా దానికి మీనింగ్ ఏంటి, ఎవరు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ని ఎవరు నియమిస్తారు అడగచ్చు. ఒక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు, ఇలాగా. ఇవన్నీ కూడా అడ్మినిస్ట్రేషన్ సంబంధించింది, పాలిటిక్స్ సంబంధించింది, అలాగే లీగల్ కి సంబంధించిన, జుడిషియరీ సంబంధించిన విషయాలే కాబట్టి 3 కూడా చాలా ఇంపార్టెంట్. ఇక ఫైనల్ గా మనకు వచ్చేది ఏంటంటే ఇక్కడ జీకే అనేది ఏంటంటే స్టాండర్డ్ జీకే చాలా వరకు ప్రధానమైన అంశాలు తెలియక రకరకాల మెటీరియల్ తీసుకుంటారు. విజిఎస్ తీసుకుంటారు, లేదంటే సంథింగ్ వేరే మెటీరియల్స్ తీసుకుంటారు, పీడిఎఫ్ తీసుకుంటారు, గూగుల్లో డౌన్లోడ్ చేస్తారు. ఇవన్నీ కాదండి, స్టాండర్డ్ జీకే ప్రధానంగా వచ్చింది. అంటే ఎక్కువగా నక్షత్రాలన్నీ చదవకుండా అందులో ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి నక్షత్రాలు చాలా కోట్ల సంఖ్యలో ఉంటాయి, కానీ అక్కడ మనకు తక్కువ టైం ఉన్నప్పుడు ఏం చదవాలి అంటే అందులో మోస్ట్ ఉన్నటువంటి ఏంటి, గ్రహాలు. అంటే అక్కడ 9 గ్రహాలు, అలాగే సూర్యుడు, చంద్రుడు, ఇలాంటి ఇంపార్టెంట్ మనం ఫిల్టర్ చేయాలి, అది కెపాసిటీ కావాలి. అలాగా మనకి స్టాండర్డ్ జీకేలో ప్రధానమైన అంశాలు 13, 14, 15 వచ్చాయి. అది కూడా నేను స్టాండర్డ్ జీకే ఏ టాపిక్స్ అని కూడా వీడియో చేయడం జరిగింది. అది కూడా మీరు వాట్సాప్ లో అడిగితే నేను డెఫినెట్ గా నేను సెట్ చేయడం జరుగుతుంది. ఓకే, ప్రధానమైన టాపిక్స్ అన్ని నేను తీసాను, అవి ప్రధానమైన టాపిక్స్. అవి కాకుండా మిగిలిన కాదా అంటే మిగిలినవి కావచ్చు, కానీ మనకి తక్కువ టైంలో ఎక్కువగా మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ప్రధానమైన అంశాలు తీసుకోవాలి. మిగిలిన అంశాలు రావచ్చు, రాకపోవచ్చు, కానీ ఈ ప్రధానమైన అంశాల నుంచి మాత్రం డెఫినెట్ గా వస్తుందని ఆ ప్రధానమైన అంశాలు 13 నుంచి 14 వరకు అంశాలు తీసి స్టాండర్డ్ జీకేలో ఏం టాపిక్స్ అనేది నేను ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది, అది కూడా చూడండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ స్టాండర్డ్ జీకేకి వచ్చేసరికి ఒకటి గుర్తుపెట్టుకోండి, స్టాండర్డ్ జీకే చాలా అనంతమైన సబ్జెక్ట్ అండి. సో ఏంటంటే ప్రధానమైన అంశాలతో పాటు మిగిలిన సబ్జెక్టులు ఏమున్నాయి, హిస్టరీ కానివ్వండి, ఎకనామిక్స్ కానివ్వండి, జాగ్రఫీ కానివ్వండి, లేదంటే పాలిటిక్స్ కానివ్వండి, సంథింగ్, ఇవన్నీ కూడా టాపిక్స్ వస్తాయి. సో అందులో కూడా ఫిల్టర్ చేయడం రావాలండి. అంటే పైన మాత్రమే. ఇప్పుడు హిస్టరీ తీసుకోండి, హిస్టరీ టాపిక్ తీసుకోండి, హిస్టరీ టాపిక్ లో డెప్త్ గా వెళ్ళకండి, తక్కువ టైం ఉంది కాబట్టి. ఆల్రెడీ హిస్టరీ స్టూడెంట్ కి అయ్యున్నారు అనుకోండి, హిస్టరీ స్టూడెంట్ కి తెలుసు కాబట్టి దాన్ని పక్కన పెట్టచ్చు.
కాకుండా మ్యాథ్స్ స్టూడెంట్ ఏంటంటే హిస్టరీని డెప్త్ గా చదవాలంటే శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఉన్నటువంటి వాడుతున్నటువంటి అక్కడ ఉన్న సంథింగ్ ఏదో నేమ్ ఏంటి అని అడిగితే అది మ్యాథ్స్ స్టూడెంట్ కి చాలా కష్టం అవుతుంది. కానీ మ్యాథ్స్ స్టూడెంట్ కూడా మనం ఈజీగా ప్రిపేర్ అయ్యే విధంగా ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే హిస్టరీ టాపిక్ తీసుకున్నట్లయితే ఒక మ్యాథ్స్ విద్యార్థి హిస్టరీని క్షుణ్ణంగా మన కాంపిటేటివ్ ఎగ్జామ్ కి మన తక్కువ సమయంలో ఏం టాపిక్ చదవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హిస్టరీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అంటే ప్రాచీన నాగరికత ఈ నాగరికతల ప్రారంభం దగ్గర నుండి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి చారిత్రక సంఘటనలు, ముఖ్యమైన సంఘటనలు. అంటే ఎగ్జాంపుల్ మనకి క్రీస్తు పూర్వము క్రీస్తు పూర్వం ఒక 2000 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు క్రీస్తు శకం 2000 సంవత్సరాలు. అంటే ఈ 4000 సంవత్సరాల్లో ప్రధానమైన అంశాల గురించి మాత్రం తెలుసుకోండి. ఓకే, అంతకుమించి డెప్త్ గా వద్దు. అంటే ఎగ్జాంపుల్ గౌతమ బుద్ధుడు జన్మించినటువంటి ప్రాంతం కానివ్వండి, గౌతమ బుద్ధుడు పుట్టినటువంటి సంవత్సరం కానివ్వండి, అలాగే నెక్స్ట్ ఇంకా జైన మతం ఎప్పుడు పుట్టింది, ఏ మతం ఎప్పుడు పుట్టింది, సంథింగ్ ఇలాగా అంటే ప్రధానమైన సంఘటనలు. లేదంటే ఇప్పుడు మొదటి పానిపట్టి యుద్ధం ఎప్పుడు జరిగింది, ఇలాగా గొరిల్లా యుద్ధం ఎప్పుడు జరిగింది, ఇలాంటి సంవత్సరాల కానివ్వండి. అంటే ఇంపార్టెంట్ ప్రధానమైన సంఘటనలు తీసుకుంటే మహా అయితే హిస్టరీ టాపిక్స్ మహా అయితే ఒక 3-4 పేజీలతో క్లియర్ అయిపోద్దండి. ప్రధానమైన సంఘటనలు అన్నీ తీసుకోండి. అందుకని డెప్త్గా వెళ్ళకండి. హిస్టరీ స్టూడెంట్ అయితే డెప్త్కి వెళ్ళినా వాడికి అర్థం అవుతుంది ఈజీగా. తక్కువ టైం ఎలా వినియోగించుకోవాలో తెలుసు, ఎందుకంటే యాజ్ ఏ హిస్టరీ స్టూడెంట్ కాబట్టి, అంటే ఆర్ట్ స్టూడెంట్ కాబట్టి. మ్యాథ్స్ స్టూడెంట్కి హిస్టరీ చదవాలంటే తక్కువ టైం కాబట్టి ప్రధానమైన సంఘటనలు అంటే బేస్మెంట్ ఏదైతే ఉందో బేస్మెంట్ నేర్చుకోండి. ఓకే, అలాగే జాగ్రఫీ. ఇప్పుడు బైపీసీ స్టూడెంట్ ఉంటారు, జాగ్రఫీ కష్టం, వాళ్ళకి తెలియదు. జాగ్రఫీ అంటే సూర్యుడు, చంద్రుడు, నెక్స్ట్ గ్రహాలు, వాళ్ళ గ్రహాలకు ఉన్నటువంటి చిన్న గ్రహం ఏంటి, పెద్ద గ్రహం ఏంటి, దానికి ఉపగ్రహాలు ఏంటి, ఇవన్నీ సంథింగ్ డెప్త్ టాపిక్ ఉంటుంది. అది ఏంటి మెయిన్ బేసిక్ నాలెడ్జ్ నేర్చుకోండి జాగ్రఫీ. అంతేకాని డెప్త్గా వెళ్ళిపోయి బుర్ర పీకోకండి. నేను సింపుల్గా చెప్తున్నా, ఎలా టైంని సద్వినియోగం చేసుకున్నవాడే గొప్ప. సో పైపైన ఏదైనా హిస్టరీ కానివ్వండి, జాగ్రఫీ కానివ్వండి, లేదంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి సైన్స్ తీసుకుందాం. సైన్స్ లో ప్రధానమైన సంఘటనలు కొన్ని ఉంటాయి. అంటే విటమిన్లు, అలాగే విటమిన్ లోపం వల్ల కలిగే వ్యాధులు, విటమిన్ల పేరేంటి, విటమిన్లకి మరొక పేర్లు ఏంటి, ఇలాంటి సంథింగ్ విటమిన్ టాపిక్ ఉంది. అలాగే రక్తంలో ఉన్నటువంటి ఉన్నాయి, ఏ గ్రూపులు ఎవరెవరు తీసుకోవాలి, ఇలాంటి సంథింగ్ అంటే ఇంపార్టెంట్ టాపిక్. అది మనకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. అంతేగాని మరీ డెప్త్గా వెళ్ళిపోయి మన సైన్స్ స్టూడెంట్ కాదు, ఆర్ట్ స్టూడెంట్ అనుకుందాం, లేదంటే మ్యాథ్స్ స్టూడెంట్ అనుకుందాం. అప్పుడు ఏంటంటే డెప్త్ టాపిక్ వెళ్ళిపోయి ఫలానా కణాల క్రిముల్లో ఉన్నటువంటి దాగి ఉన్నటువంటిది ఏంటి, ఈ అంతర్మూలం ఏంటి, ఇలాంటివి చదవకండి, టైం వేస్ట్ చేసుకోకండి. జస్ట్ బేసిక్ నాలెడ్జ్ నేర్చుకున్నదే. అంటే మిగిలిన సబ్జెక్టులు ఈ స్టాండర్డ్ జీకేలో ప్రధానమైన అంశాలు 13-14 ఉన్నాయి, అది చూడండి. తర్వాత మిగిలిన ఏంటంటే జీకే అనేది స్టాండర్డ్ జీకే, మళ్ళీ మొత్తం జీకే అంటే అన్ని టాపిక్స్ వస్తాయి, అన్ని సబ్జెక్టులు వస్తాయి. అన్ని సబ్జెక్టులు బేసిక్ నాలెడ్జ్. ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకున్నట్లయితే నన్ను అడిగితే 3-4 పేజీలు మీరు ఫిల్టర్ చేసి రాసుకోండి చాలు. బేసిక్ డెఫినెట్ గానే చెప్తుంది. నన్ను అడిగితే నాకు రాయడం అనేదే నాకు టైం వేస్ట్ అనుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసి కంటికి పరిచయం చేయండి. నేను ఎన్నోసార్లు చెప్తాను, కంటికి పరిచయం చేయండి. దాన్ని భయపడకండి. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ ఆర్ట్ స్టూడెంట్ ఉన్నారు. ఆర్ట్ స్టూడెంట్ ఏంటంటే రసాయన శాస్త్రం లేదంటే ఫిజిక్స్, భౌతిక శాస్త్రం చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చూసి అంటే బుక్ మూసేసి నేను చదవను, నాకు వదిలేదు, ఈ కాంపిటేటివ్ వదిలేసి వేరే ఏదో అటెండర్ ఏదో ప్రిపేర్ అవుదా, లేదంటే టెప్టో డిఎస్ ప్రిపేర్ అవుదా, లేదా సంథింగ్ ఏదో ప్రిపేర్ అవుదా, ఈ టాపిక్ నేను చదవలేను అనుకుంటారు. ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం. మనం ఆర్ట్ స్టూడెంట్ అది నాకు అర్థం కాదు అని అలా భావించకండి ఎప్పుడు కూడా. ఒక్కసారి కంటిన్యూ పరిచయం చేయండి. అంటే అది అర్థమైందా లేదో మనకు అనవసరం, కానీ బుక్ నువ్వు చదివావా లేదా. అంటే ఎగ్జాంపుల్ ఒక నవల లైబ్రరీ దగ్గర నుంచి మనం నవల తీసుకొచ్చిన తర్వాత మన పేరెంట్స్ ఏంటంటే ఆ నవల్ని ఇన్ని రోజులు ఇవ్వాలి, అంటే 2 days 3 days మనం తీసుకుంటాం లైబ్రరీ దగ్గర నుంచి. ఆ టైంలో ఇంటైనా మనం సబ్మిట్ చేసేయాలి మళ్ళీ. సో అటువంటిప్పుడు ఏం చేస్తాము, నవల్ని మొత్తం కంప్లీట్ చేస్తాం. అంతేగాని అందులో ఉన్నటువంటి పాత్రల పేర్లు, ఆ పాత్రల తాలూకా డేట్లు, ఆ పాత్రల తాలూకా స్వభావాలు ఇవన్నీ మనం చదవమో పట్టించుకోము. చదివామా పేజెస్ తిప్పామా లేదా. అదే విధంగా మనకి అర్థం కాని సబ్జెక్ట్ కానివ్వండి, మనం భయపడుతున్న సబ్జెక్ట్ కానీ, అంటే ఎగ్జాంపుల్ ఒకరికి జాగ్రఫీ అంటే భయం, ఒకరికి హిస్టరీ అంటే అమ్మ బాబు చరిత్ర అంటే భయం అంటారు, ఒకరికి రసాయన శాస్త్రం అంటే భయం అంటారు, ఒకరికి ఫిజిక్స్ అంటే భయం అంటారు. వాళ్ళు ఏంటంటే కంటికి పరిశీలన చేయడం వల్ల మనకి ఏంటి బెనిఫిట్ అంటే మనకు నవల పేజీలు కంప్లీట్ చేసి మనం సబ్మిట్ చేస్తాం. అదే విధంగా ఒక కెమిస్ట్రీ తీసుకోండి, అది మీకు అర్థం కాగానే అర్థం అవ్వకపోయినండి మీకు అనవసరం. కంటికి పరిశీలన చేయడం వల్ల ఏంటంటే మనకు బెనిఫిట్, ఎగ్జామ్ హాల్లో
ఒక్కసారి మనం 2 సార్లు మన కంటి పరిశీలన చేయడం వల్ల ఎగ్జామ్ హాల్లో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ABCDలో 2 కాదని ఫిల్టర్ చేయగలం ఖచ్చితంగా. మిగిలిన 2లో కన్ఫ్యూజ్ అవుతాం. అదే విధంగా మనకి కంటికి పరిచయం చేసినప్పుడు ఏంటంటే బెనిఫిట్ ఏంటంటే అక్కడ ఇది ఎక్కడో చూశాను, ఇదే అయ్యి ఉండొచ్చు అని ఖచ్చితంగా ఒక 4గిట్లో అట్లీస్ట్ 2 అయినా ఫిల్టర్ చేయగలరు మీరు. అప్పుడు ఆ 2గిట్లో మేబీ 90% సక్సెస్ అవ్వచ్చు, 10% సక్సెస్ అవ్వకపోవచ్చు. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే కంటి పరిచయం చేయడం వల్ల ఆటోమేటిక్గా మెమరీ పవర్ బట్టి అది చూశాను, దట్స్ ఇట్, ఇది కరెక్ట్, ఇది ఫైనల్. అది మనకు అర్థం కాదండి. ఇప్పుడు నాకు తెలియదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు సోడియం అంటే ఏంటో తెలియదు, లేదా నైట్రస్ ఆక్సైడ్ అంటే ఏంటో తెలియదు, నాకు తెలియదు. కానీ ఈ నైట్రస్ ఆక్సైడ్ ఇది నేను ఎక్కడో చూసాను, దీనికి పలానా ఇప్పుడు లాఫింగ్ చేసే ఏంటి అని అడిగితే సంథింగ్ అని ఆన్సర్, ఇది నేను ఎక్కడో చూశాను, దాని గురించి తెలియదు నాకు. కానీ ఇది విన్నాను, చూశాను, పలానా బుక్స్ నేను చూసేటప్పుడు ఇక్కడ లాఫింగ్ గ్యాస్ అంటే ఇదనమాట అని మనకి మన అక్కడ కంటికి చూడడం వల్ల దాని గురించి క్షుణ్ణంగా తెలియదు. హైడ్రోజన్ అంటే ఏంటి, హీలియం అంటే ఏంటి, లిథియం అంటే ఏంటి, ఇవేం మనకేం తెలియవు. కానీ చూడడం వల్ల ఖచ్చితంగా నైట్రస్ ఆక్సైడ్ అని వస్తుంది అంతే. ఇప్పుడు హీలియం అని ఉంది, అక్కడ హీలియంకి అక్కడ సంకేతం ఏంటి అని అడిగినప్పుడు హెచ్ఏ లేదా ఓన్లీ హెచ్ఆ అంటే ఇది ఎక్కడో చూసాము. ఎక్కడ మనకి పరమాణు సంఖ్యల దగ్గర పరమాణు సంఖ్యలు అలాగే ఎలక్ట్రాన్ విన్యాసం చేసేటప్పుడు హీలియం అని ఉంది అంటే హెచ్ఈ అన్నమాట. చాలా సింపుల్ అది. ఇప్పుడు ఎగ్జాంపుల్ హీలియంకి హెచ్ లేదంటే హెచ్ఏ అని అడుగుతారు. ఎందుకంటే ఇది జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ ఎగ్జామ్ కాబట్టి సింపుల్గా ఇస్తారు. ఎందుకంటే ఇది కెమిస్ట్రీ. సో కెమిస్ట్రీ కానీ ఫిజిక్స్ కానీ ఇలాంటి ఏంటంటే చాలా సింపుల్గా కూడా అంటే బేసిక్ నాలెడ్జ్తో ఇస్తారు ఎక్కువగా. అర్థమవుతుందా? సో ఏంటంటే ఇక్కడ హెచ్ఈఓ తెలియదు మనకి. ఇప్పుడు మనకు తెలియదండి, ఇది అసలు ఆర్ట్స్ స్టూడెంట్ అసలు తెలియదు. ఫిజిక్స్ కెమిస్ట్రీ అంటే భయం. సో ముట్టుకోడు, అది టచ్ చేయడం వల్ల ఏంటి లోపం అంటే ఇక్కడ హీలియంకి వచ్చినటువంటి ఇదేంటి సంకేతము అని అడిగితే ఇక్కడ హెచ్ అంటే హీలియం కదా, మరి హెచ్ పెట్టాలా, హెచ్ఏ పెట్టాలా? అప్పుడు మీరు కెమిస్ట్రీ ఒకసారి ఆ ఎలక్ట్రాన్ విన్యాసం ఇవన్నీ ఒకసారి చూసేటప్పుడు అవన్నీ కంఠస్థ పెట్టమని చెప్పట్లే. పరమాణు సంఖ్యలు ఏమి కంఠస్థ పెట్టవసరం లేదు. కంటికి చూశాను హీలియం అనేది హెచ్ఈ అని వస్తుంది. ఈ పరమాణు సంఖ్యలు ఈ సంకేతాలు కూడా షార్ట్ కట్ లో కూడా చెప్పగలం మనం. మీకు హెచ్ వస్తుందా, హెచ్ఏ వస్తుందా, హెచ్ఈ వస్తుందా, దీన్ని కూడా మనం ఫిల్టర్ చేయొచ్చు ఆలోచించగలిగితే. అది నేను కావాలంటే మీరు అడగచ్చు, నేను అది కూడా నేను చెప్తాను. ఎలక్ట్రాన్ విన్యాసం ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది, అందులో కూడా ఎలా చెయ్యాలి, ఎలాగా కూడా ఇవి సెలెక్ట్ చేసుకోవాలని కూడా నేను చెప్పాను. సో ఇక్కడ మనకి కంటి చూడడం వల్ల ఏంటి, హీలియం అని నేను చూశాను, హెచ్ఈ. హీలియం గురించి మనకు తెలీదు, హెచ్ఈ అంటే తెలీదు, హీలియం గురించి అసలు మనకి ఏమీ తెలీదు. అందులో ఎలక్ట్రాన్ విన్యాసాలు ఎన్ని ఉంటాయో మనకు తెలియదు, ఇవన్నీ తెలీదు. కానీ కంటికి చూడడం వల్ల మనకి ఏంటి బెనిఫిట్ అయింది, హెచ్ఈ హీలియం నేను చూశాను డైరెక్ట్గా ఆన్సర్ పెట్టచ్చు. సో కంటికి పరిచయం చేయండి. మనకి తెలియలేని సబ్జెక్టు, మనం భయపడుతున్న సబ్జెక్టు, మన సబ్జెక్ట్ కాని సబ్జెక్టు ఏదైనా సరే కంటికి పరిచయం చేయండి. నేను ఎప్పుడు కూడా అదే చెప్తా ఎగ్జామ్ హాల్లో మీకు అది డెఫినెట్గా. ఎందుకంటే మన 1 month 2 months లో మనం ప్రిపేర్ అవుతున్నాం, 2 months తర్వాత మనకి ఎగ్జామ్ ఉంది. ఈ 2 months లో మన కంటి పరిచయం చేయడం వల్ల అది గుర్తు వస్తుంది, ఒకసారి రిమెంబర్ చేసుకోవచ్చు. అక్కడ మనం చూసాం, ఇది ఎక్కడో చూసాను నేను ఎగ్జామ్ లో ఒక సినిమా పోస్టర్ కానీ లేదా సంథింగ్ ఏదో మనం రోడ్డు మీద ప్రయాణిస్తున్నప్పుడు ఏదో సంథింగ్ మనం చూసాం, ఇది ఎక్కడో చూసామని ఆలోచన వస్తుంది. అదే విధంగా మనకు చూసింది గుర్తుకు వస్తుంది ఎగ్జామ్ హాల్లో. ఎందుకు గుర్తు వస్తుంది అంటే క్వశ్చన్ ఉంటుంది, ఆబ్జెక్ట్ కూడా ఉంటుంది. సో ఆ విధంగా మనకి గుర్తు వస్తుంది. సో కంటి పరిచయం చేయండి. ఈ స్టాండర్డ్ జీకేలో మిగిలిన సబ్జెక్ట్ అన్ని కూడా హిస్టరీ కానివ్వండి, జాగ్రఫీ కానివ్వండి, లేదంటే ఎకనామిక్స్ కానివ్వండి, లేదంటే సంథింగ్ ఏదైనా అన్ని సబ్జెక్టులు ఆల్మోస్ట్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బాటనీ జువాలజీ ఏదైనా సరే కంటికి పరిచయం చేయండి. ఓకే రైట్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ అనేది నేను ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ ఎలా ఫిల్టర్ చేయాలని కూడా నేను వీడియో చేయడం జరిగింది. కరెంట్ అఫైర్స్ అనేక రకాల చాలా మంది కష్టపడిపోతుంటారు. ఎందుకంటే మెటీరియల్ ఎక్కడైనా మెటీరియల్ తీస్తే అది థియరీలో ఉంటుంది. అది థియరీ మొత్తం అంటే ఒక 1 month కరెంట్ అఫైర్ బుక్ తీసుకుంటే January month కరెంట్ అఫైర్స్ మనం బుక్ తీసుకుంటే అది థియరీలో ఉంటుంది. ఆ థియరీలో ఫిల్టర్ చేయాలంటే రాసుకుంటూ కూర్చుంటే సంవత్సరం పడుతుంది ఒక మంత్ రాయాలంటే. అలా కాకుండా దాన్ని ఎలా ఫిల్టర్ చేయాలి కూడా నేను చెప్పాను. కరెంట్ అఫైర్స్ కూడా ఇంకొక విషయం ఏంటంటే ఎగ్జామ్ డేట్కి ముందు 9 నెలలు అంటే 9 నెలలు కాకుండా 10 నెలలు తీసుకోండి. ఎందుకంటే ఎగ్జామ్ కండక్ట్ చేసే మంత్కి
పేపర్ ఆల్రెడీ ప్రింట్ అయ్యి ఒక 1 వీక్ లేదంటే ఒక మంత్ లో జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా 9 months అని చెప్తారు. ఎప్పుడు కూడా చాలా వరకు 9 months అని చెప్తారు. కానీ నేను చెప్పేది ఏంటంటే 10 months బిఫోర్ తీసుకోండి. ఎగ్జామ్ మంత్ కి బిఫోర్ 9 months, అంటే ఎగ్జామ్ మంత్ రిమూవ్ చేసేగా మిగిలిన 9 months, అంటే మొత్తం టోటల్లీ 10 months కరెంట్ అఫైర్స్ తీసుకోండి. అది బిట్ల వైజ్. అది కూడా మెయిన్ ఇంకొక విషయం, కరెంట్ అఫైర్స్ ఎలా ఫిల్టర్ చేయకూడదు నేను చెప్పానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెంట్ అఫైర్స్ ఏదైతే గవర్నమెంట్ నడుస్తుందో గవర్నమెంట్ సంబంధించిన విషయాలు అడుగుతారు, అది గుర్తుపెట్టుకోండి. కరెంట్ అఫైర్స్ గురించి క్షుణ్ణంగానే నా వీడియో చేయడం జరిగింది, ఒకసారి చూడండి. అది కూడా లింక్ కావాలంటే వాట్సాప్లో నేను లింక్ షేర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ కరెంట్ అఫైర్స్ గురించి అయింది. ఇక ఫైనల్గా మనకున్నది ఇంగ్లీష్ ఒక్కటి డెఫినెట్గా మనకు కావాలి. ఎందుకంటే మనకి జ్యుడిషియల్లో కానివ్వండి, అది బ్యాంకింగ్లో కానివ్వండి, టీచింగ్ ప్రొఫెషన్ కానివ్వండి, ఇప్పుడు మొత్తం కూడా ఎక్కడ చూసినా ఇంగ్లీష్. సో మినిమం ఇంగ్లీష్ నాలెడ్జ్, బేస్మెంట్ నాలెడ్జ్ అనేది కావాలి. అంటే ఎగ్జాంపుల్ టాపిక్స్ పైన చూడండి, డెప్త్గా తక్కువ టైం ఉంది కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కానివ్వండి, ఆర్టికల్స్ కానివ్వండి, ప్రిపోజిషన్స్ కానివ్వండి, అలాగే యాక్టివ్ పాసివ్ వాయిస్ కానివ్వండి, టెన్సెస్ కానివ్వండి, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ కానివ్వండి, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ కానివ్వండి, ఇలాంటివి ప్రధానంగా కొన్ని చూడండి. ముఖ్యంగా చాలా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కానీ ప్రపోజిషన్స్ కానివ్వండి. అంటే ఇంగ్లీష్ మీద మనకి ఇంగ్లీష్ రాదు, తెలియదు, నేర్చుకోలేదు ఇప్పుడు వరకు ఉన్న వాళ్ళు మినిమము కొంచెం బేసిక్ నాలెడ్జ్, అంటే ఆర్టికల్స్ కానివ్వండి, ప్రపోజిషన్స్ కానివ్వండి, టెన్సెస్ కానివ్వండి, అవి చూడండి చాలు. ఎక్కువగా కష్టపడకండి. ఎందుకంటే మైండ్ని ఎప్పుడైతే ఒత్తిడికి గురి చేస్తున్నావో ఆటోమేటిక్గా నీలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ అనేది దూరం అవుతుంది. సో ఎప్పుడు కూడా మీరు ఎగ్జామ్ ఇస్తారా, మీరు కన్ఫ్యూజ్ చేస్తారా అనే విధంగా నేను ఉన్నాను. నేను మీ ఎగ్జామ్ ఇచ్చిన వాడికి నేనే కన్ఫ్యూజ్ చేస్తాను అన్నట్టు కాన్ఫిడెంట్గా నేను వెళ్తాను ఎగ్జామ్కి. నేను అలాగే వెళ్తాను. సో అదే విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ధైర్యంగా ఎగ్జామ్కి వెళ్ళడానికి కాన్ఫిడెంట్గా ముందు మిమ్మల్ని మీరు చేసుకోండి. ఎందుకంటే మన చిన్న పిల్లలేం కాదు. ఇప్పుడు ఏదంటే అందరూ ప్రతి ఒక్కరు కూడా గ్రాడ్యుయేషన్ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ, సంథింగ్ ఇలాగా అందరూ గ్రాడ్యుయేటర్సే, చిన్నపిల్లలేం కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్ఫిడెంట్గా ఉండండి, తర్వాత వెళ్ళండి, విజయం సాధించండి. విజయం సాధించిన తర్వాత నాకు మెసేజ్ పెట్టండి, లేదంటే కాల్ చేయండి. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, చాలా వరకు కొన్ని టాపిక్స్ అంటే తెలుగు కంటెంట్ అండి, లేదా సంథింగ్ డిఎస్సి సంబంధించిన టీఎస్ వాళ్ళకి అడుగుతున్నారు. సంథింగ్ ఏ టాపిక్, ఏ వీడియో, ఎన్ని సబ్జెక్ట్ అయినా ఒక్కటి నా ఛానల్ ఏమో అవిషా సోనిషా ఆల్ ఇన్ వన్ అని ఎందుకు క్యాప్షన్ పెట్టానంటే, నాది ఈ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ ఉంది, ఏ సబ్జెక్ట్ అయినా మీ ఇష్టం. 120 సబ్జెక్టులు టీచ్ చేయగలను, నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను, అది విత్ లాజిక్స్ కానీ, కోర్స్ కానీ. నెక్స్ట్ ఏంటంటే టెన్సెస్ గురించి సమ్ పర్సన్ గుర్తుంచుకునే విధంగా చెప్పండి అని అడుగుతున్నారు. దాని గురించి నేను వాట్సాప్ గ్రూప్లో నేను చెప్తాను, అది వాయిస్ మెసేజ్ ఇస్తానండి. ఇక ఎక్కువ కాలయాపన చేస్తే మళ్ళీ మీకే బోర్ పడుతుంది, మళ్ళీ నాకే నెగిటివ్ కామెంట్స్ వస్తాయి. సో నాకు టైం లేదు, నేను కొంచెం వర్క్ వెళ్ళిపోవాలి. సో నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, చాలా మంది అడుగుతున్నారు, సార్ ఈ టాపిక్ చేయండి, ఆ టాపిక్ చేయండి అని అడుగుతున్నారు. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ మోర్ దగ్గర క్లిక్ చేస్తే నా వీడియోస్ ఏవైతే ఉన్నాయో మొత్తం వీడియోస్ లిస్ట్ ఉంటుంది. ఆ వీడియోస్ అంటే మోర్, ఇక్కడ చూడండి ప్లే అవుతున్న వీడియో దగ్గర మోర్ చూడండి. మోర్ దగ్గర క్లిక్ చేస్తే లెఫ్ట్ సైడ్ కింద ఇప్పటి వరకు నేను ఏదైతే అప్లోడ్ చేసిన వీడియోస్ అన్ని ఉన్నాయో అన్ని వీడియోస్ అన్ని సబ్జెక్టులకు సంబంధించినట్టు ఉంటాయి. మీకు కావాల్సింది చూడండి. నెక్స్ట్ ఇంకేంటంటే నేను 10 సార్లు చెప్తున్నాను అనుకోకండి, ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కన జాయిన్ బటన్ అని ఉంది. చాలా మంది అదే 10 సార్లు అడుగుతున్నారండి, జాయిన్ బటన్ ద్వారా ఏం సార్ బెనిఫిట్ అంటే, జాయిన్ బటన్ ద్వారా జాయిన్ అయ్యి నాకు డిస్క్రిప్షన్ లో వాట్సాప్ లింక్ ఉంది. వాట్సాప్ లింక్ లో సార్ నేను జాయిన్ బటన్ ద్వారా జాయిన్ అయ్యాను, నాకు పర్టికులర్ గా ఏ సబ్జెక్ట్ అయినా మీ ఇష్టం, చాయిస్ ఇస్ వర్స్, ఏ సబ్జెక్ట్ అయినా, ఏ టాపిక్ అయినా, ఏ కంటెంట్ మీదైనా వీడియో చేయాలంటే జాయిన్ బటన్ ద్వారా జాయిన్ అయిన వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈస్ గోస్ టు జాయిన్ అస్ అని నేను చెప్పడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, టైం లేదు, నెక్స్ట్ తర్వాత మరిన్ని ఏదైనా టాపిక్ కావాలంటే నెక్స్ట్ టాపిక్ తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. లైక్ చేయండి, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్ పెట్టుకోండి. ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా, ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది కాబట్టి అక్కడ ఆల్ నోటిఫికేషన్ ద్వారా క్లిక్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. వీడియో నచ్చితే పాజిటివ్ కామెంట్స్ ఇస్తారని చూస్తున్నాను. అలాగే కొంతమంది పాజిటివ్ కామెంట్స్ ఉన్నారు, వాళ్ళందరూ పాజిటివ్ కామెంట్స్ నాకు ఫుల్ ఎనర్జీగా అనిపిస్తుంది. దయచేసి మిమ్మల్ని ఆశించేది వాట్సాప్ గ్రూప్ లో కానివ్వండి, అలాగే యూట్యూబ్ కామెంట్ లో కానివ్వండి, ఓన్లీ రెస్పాన్స్ ఇవ్వండి. దట్స్ ఇట్. మనకి మెయిన్ ఏంటంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ కోర్టుకి సంబంధించినటువంటి ఈ మెటీరియల్ మొత్తం కావాలంటే ఒక్కటి విషయం గమనించండి, లీగల్ యాప్టిట్యూడ్. ఇప్పుడు కోర్టుకి సంబంధించినటువంటి బుక్ దొరికితే అందులో లీగల్ యాప్టిట్యూడ్ దొరుకుతుంది.
లేదు అది మీకు దొరకలేని సందర్భంలో ఈ పాలిటిక్స్ పదజాలం కానివ్వండి, అలాగే లీగల్ యాప్టిట్యూడ్ కానివ్వండి, లా ఎంట్రన్స్ బుక్ ఏదైతే ఉందో ఆ బుక్ మీకు అందుబాటులో ఉంటే అందులో క్లారిటీగా ఉంటుంది. కన్ఫర్మ్ గా పాలిటిక్స్ సంబంధించినటువంటి పదజాలం కానివ్వండి, లీగల్ యాప్టిట్యూడ్ సంబంధించినటువంటి మొత్తం టాపిక్స్ కానివ్వండి, లాకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, అంటే లా ఎంట్రన్స్ టెస్ట్, ఎల్ఎల్బి కానివ్వండి, బిఎల్కి ఎంట్రన్స్ టెస్ట్ రాసేటప్పుడు మనకి మెటీరియల్ దొరుకుతుంది, బుక్ దొరుకుతుంది, అది అవైలబుల్ గా ఉంది, అందులో డెఫినెట్ గా ఉంటుంది. అది మీరు ట్రై చేయండి. ఒకవేళ కోర్టుకి సంబంధించినటువంటి బుక్ దొరికితే అందులో ఉంటుంది, లేదు అంటే మాత్రం లా సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కి ఏదైతే బుక్ ఉందో ఆ బుక్ లో మొత్తం ఇదంతా ఉంటుంది. సో అదైనా మీరు తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, రైట్.